అమ్మో ఆ దేవుడు రాకడ వచ్చేంత వరకు, ఆ భయంకరమైన దినాలు వచ్చేంత వరకు మనం బ్రతికి ఉండకూడదు. ఈలోపే చనిపోతే ఆయన వచ్చినప్పుడు సమాధుల నుంచి మనం లేపబడతాం కాబట్టి కష్టాలేమి మనం చూడం అని భయపడిపోయేది. అయితే 2019లో అమ్మ చనిపోయింది. 2020లో కరోనా వచ్చింది. అంటే ఇలాంటివి ఏమీ చూడలేకపోయేది, తను భయపడిపోతూ ఉండేది. ఆ బైబిల్ చదివి రెండవ రాకడలో వచ్చేటటువంటి అగ్నివర్షము, సమస్యలు, ఆయన ఎలా రానే ఉన్నాడో, ఆకాశ మేఘారూరుడిగా రానే ఉన్నప్పుడు ఈ భూమి కదిలించబడుతుంది, అగ్ని కురిపింపబడుతుంది, ఈ బండలు బద్దలైపోతాయి, కొండలు బద్దలైపోతాయి, మహాభూకంపం కలుగుద్దని రెండవ రాకడ గురించి చదివినప్పుడు, ప్రకటన గ్రంథం చదివినప్పుడు అమ్మ భయపడిపోయి ఉడికిపోయేది. అమ్మో మనం అలాంటి శ్రమలు చూడకూడదు, అమ్మో అలాంటి శ్రమలు వచ్చేంత వరకు మనం బ్రతికొండకూడదు అనుకునేది. అలాగే ఆమె ఏదైతే భయపడిందో అది చూడకుండా